జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. టుడే we shall try to know about RSS and as well as left కమ్యూనిస్టులు అండి. బోత్ సర్ప్రైజింగ్లీ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా 1925లో స్టార్ట్ అయిందండి, డాక్టర్ కేశవరావు హెగ్డే వారి ద్వారా. చాలామందికి తెలిసే ఉంటుంది. 1925 లోపల ద సేమ్ ఇయర్ ఎంఎన్ రాయ్ భారతదేశం లోపల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అను స్టార్ట్ చేశారండి అన్నమాట. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని స్టార్ట్ చేసేటప్పుడు సిపిఐ ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని పెట్టాలా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టాలా అని చాలా డిస్కషన్ జరిగింది కమ్యూనిస్టులందరికీ కూడా. అప్పుడే వాళ్ళు దేశద్రోహులు, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అని పెట్టకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీకి ఇండియాలో కూడా అది ఒక భాగము, ఒక పార్టీగా ఉండాలి తప్ప భారతీయ కమ్యూనిజం అన్నట్టు ఏమీ లేదు అని అప్పుడే కమ్యూనిస్టుల పార్టీలోని దేశద్రోహులంతా కూడా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని దాన్ని పేరు పెట్టడం జరిగిందండి. అంటే ద వెరీ నేమ్ ఇట్ సెల్ఫ్ రిఫ్లెక్ట్స్ ద యాంటీ నేషనల్ టెండెన్సీ ఆఫ్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ. ఆ లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ యొక్క మెంటాలిటీని పేరుతోనే మనకు అర్థమైపోతుంది అనమాట. అయితే 1925 నుంచి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గ్రాడ్యువల్గా గ్రో అవుతూ ఇవాళ భారతదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా కూడా ద బిగ్గెస్ట్ కల్చరల్ వెరీ నేషనలిస్ట్ మూమెంట్గా ఆర్గనైజేషన్గా దాన్ని ఎక్స్పాండ్ అయిందండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు అనేక సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. వనవాసి కళ్యాణ ఆశ్రమం అని, లవ్య గురుకులాలని, వనవాసి కళ్యాణ ఆశ్రమం అని, ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో కూడా స్పెసిఫిక్గా ఉంటాయి ఉంటాయి ఉమెన్స్ కోసం ఉన్నది, మహిళా ఆశ్రమాలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియా లోపల ఎన్జిఓస్ నడుపుతుంది అనమాట. ఇట్లా అనేక టెంపుల్ రిజర్వేషన్, ధర్మ జాగరణ మంచి అని, ఇట్లా అనేక రకరకాల స్టర్ బంధువుల లోపల ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. దీని ద్వారా దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తమ సేవా కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనం అనమాట, కల్చరల్ రిజర్వనేషన్ చేస్తూ ఇండియన్ సివిలైజేషన్ రూట్స్ను భారతీయులు పూర్తిగా మర్చిపోయి భారతీయులకు దూరం కాకుండా భారతీయులుగా మిగలడానికి కోసము తమ శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నమాట. అయితే దీనిలో ఈ ఆర్ఎస్ఎస్ మెంబర్స్ సక్సెస్ అవడానికి కారణం ఏంటిదంటే ఆర్ఎస్ఎస్ ఆల్వేస్ ఫాలోస్ ద స్వామి వివేకానందాస్ ఐడియాలజీ. వివేకానందుడు చెప్పినటువంటి మంచి మాటలు, మంచి మంచి ప్రిన్సిపల్స్ ఏమున్నాయో, ఐడియాలజీ ఏముందో దాన్ని ఫాలో అవ్వడం వల్ల ఇది గ్రాండ్ సక్సెస్ అయిందనమాట. అదే కమ్యూనిస్టులు సేమ్ 1925లో స్టార్ట్ చేసిండ్రు, కానీ అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. వాళ్ళు ఒక ఇండియాలోనే కాదు, వాళ్ళు వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీ ఫెయిల్ అవుతూ కమ్యూనిస్టుల యొక్క వాళ్ళ సోషలిస్ట్ ఆర్థిక విధానాలు కానివ్వండి, వాళ్ళ యొక్క సామ్యవాద సిద్ధాంతాలు కానివ్వండి, వాళ్ళ వర్గ సంఘర్షణని కానీ, వాళ్ళు ఏమేమి ఐడియాలజీస్ చెప్పినారు, ఏమేమి ప్రిన్సిపల్స్ చెప్పినారు, అన్ని అన్నిటిలో ఫెయిల్ అవ్వకుండా వచ్చారు వాళ్ళు. ఆఖరికి వాళ్ళు కల్చరల్ మార్క్సిజం అని చెప్పి, ఇప్పుడు తర్వాత ఓకిజం అని రకరకాలుగా 2-3 ఏళ్ళకి ఒకసారి కొత్త పుస్తకాలు రాస్తూ, కొత్త పదాలు కనుగొంటూ, కొత్త పదాలు రూపొందిస్తూ, దాని పదాల గారడీతో కొత్త వర్డ్స్ యూజ్ చేస్తూ అమాయకులైనటువంటి విద్యార్థులను, చదువురానటువంటి గ్రామీణులను మాయమాటలు చెప్పి మోసం చేస్తూ డివైడ్ అండ్ రూల్ చేస్తూ వరల్డ్ వైడ్గా కూడా ప్రపంచంలో అన్ని దేశాల కూడా ప్రజలకు చిచ్చు పెడుతూ మొత్తం అత్యంత దుర్మార్గంగా ప్రపంచానికి ఒక పీటలాగా తయారయ్యారనమాట. అయినప్పటికీ వాళ్ళు సక్సెస్ అయ్యారంటే ఏం లేదు, అన్ని చోట్ల ఫెయిల్ అవుతూనే పోయారు. ఇప్పుడు చూడండి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ పరిస్థితి ఏంది. ఇవాళ సిపిఐ ముక్కలు చెక్కలైంది. సిపిఐఎంఎల్ నక్సలైట్లని, మావోయిస్టులని, ఫార్వర్డ్ బ్లాక్ అని, ఆర్ఎస్పీ అని, ఇట్లా అనేక రకాలుగా ముక్కలు చెక్కలయ్యారనమాట. మార్క్సిస్ట్ అని చెప్పి, మావోయిస్టులు అని చెప్పి రకరకాల వాళ్ళ ముక్కల చెక్కలయ్యి జిల్లాకు ఒక సపరేట్ వర్గం. నక్సలైట్లు కూడా మళ్ళీ సొంత కంపెనీలు, ఫ్యామిలీ కంపెనీలు లాగా సొంత బిజినెస్లు అనమాట. ఎవరి వారి సొంత దుకాణం పెట్టుకొని ఊరుకు జిల్లాకు కమ్యూనిస్ట్ పార్టీలు ముక్కలు చెక్కలైపోయి నష్టం అవ్వడం కాకుండా దేశానికి అన్ని రకాల నష్టం పెట్టించారు. కాకపోతే వాళ్ళు ఇలా సక్సెస్ అయ్యారంటే వాళ్ళు యూనివర్సిటీల్లో, కాలేజీల్లో పట జర్నలిస్టులను,
జ్యుడిషియరీ జడ్జిలను, లాయర్లను, రచయితలను, ఫిల్మ్ డైరెక్టర్లను, స్టోరీ రైటర్లను, టెలివిజన్ ఇండస్ట్రీలో పట్ల, మీడియా ఇండస్ట్రీ పట్ల వాళ్ళని బాగా పోవడం వల్ల, కాలేజీల యూనివర్సిటీల ఇండియా మొత్తంలో పట్ల వాళ్ళు పాతుకుపోవడం వల్ల విద్యార్థులు చెడగొడుతూ యాంటీ నేషనల్స్ బాగా తయారు చేయడంలో మాత్రం వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ వాళ్ళు పార్లమెంట్లో వాళ్ళ యొక్క ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎన్ని గెలుస్తారు, వాళ్ళు ఎంపీ సీట్ ఎన్ని గెలుస్తారు, ఎమ్మెల్యే ఎన్ని గెలుస్తారు ఇండియా మొత్తంలో పట అని చూస్తే వాళ్ళు నాట్ ఈవెన్ 10% కూడా కాదు, కనీసం 5% కూడా లేరు. ఇండియా మొత్తం అన్ని స్టేట్స్లో 5% కూడా వాళ్ళు గెలుస్తలేరు. పార్లమెంట్ అయితే 5% కూడా లేరు. ఆల్రెడీ సిపిఐ జాతీయ పార్టీగా రికగ్నిషన్ కోల్పోయింది. సిపిఎం కూడా ఈసారి ఆఫ్టర్ ఎలక్షన్స్ సిపిఎం కూడా రికగ్నిషన్ కోల్పోతుంది అనమాట. జస్ట్ ఇట్ రిమైన్స్ ఏ స్మాల్ పెట్టి రీజనల్ పార్టీగా మిగిలిపోతుంది అంతే. వేరే ఆర్ఎస్ఎస్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటిదంటే వివేకానందుడు చెప్పిండు. ఏం చెప్పిండు? ఈ స్వార్థాన్ని, సెల్ఫిష్నెస్, మీ వ్యక్తిగత స్వార్థాన్ని వదిలేసుకొని దేశహితం కోసము, సమాజం కోసం, ధర్మం కోసము మీ చైతన్యంత మేర, మీకు ఎంత వీలైతే ఎంతనే అందరూ ప్రాణత్యాగం చేయనవసరం లేదు, అందరూ మొత్తం సమస్యను త్యాగం చేయనవసరం లేదు, ఉన్నదంతా త్యాగం చేయనవసరం లేదు. మీ చైతన్యత మేర మీ స్వార్థాన్ని తగ్గించుకొని టు మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్, టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ యూ ట్రై టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ, టు ద ధర్మ, టు ద కాస్ట్, టు ద నేషన్, టు ద సొసైటీ. సమాజానికి, దేశానికి, ధర్మానికి మీ చైతన్యత సేవ చేయండి అని వివేకానందుడు చెప్పిండండి. ఈ ఐడియాలజీని వాళ్ళు ఫాలో అవ్వడం వల్ల గ్రాండ్ సక్సెస్ అయ్యారన్నమాట. అందుకనే ఆర్ఎస్లో లోపల దశాబ్దాల పాటు సేవ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ ముందే కోట్ల బంగారం పెట్టిన వాళ్ళ పదవుల కోసం, రాజకీయాల కోసం, వాళ్ళు పదవుల కోసము, పొలిటికల్ పోస్టుల కోసము, డబ్బు కోసము, కీర్తి కోసము దేశద్రోహానికి, ధర్మద్రోహానికి పాల్పడారండి. జీవితాలను త్యాగం చేస్తారన్నమాట. అట్లా కర్మయోగులాగా, ఒక సన్యాసులాగా జీవిస్తారు. ఎందుకు? స్వామి వివేకానందుడు చెప్పిండు, భగవద్గీతను చదవండి, భగవద్గీతను ఫాలో కావాలని చెప్పిండు. భగవద్గీతలో శిక్ష పరమాత్మ కర్మయోగం అని చెప్పిండు. అంటే కర్మయోగం ఏం చెప్పిండు? కర్మయోగంలో కూడా నిష్కామ కర్మయోగం. డూ యువర్ డ్యూటీ వితౌట్ ఎక్స్పెక్టేషన్. కర్మ చేయండి, మీ పని మీరు చేయండి, కానీ ఫలితాన్ని ఆశించకండి. స్వార్థాన్ని పూర్తిగా వదిలేయండి. దేశం కోసము, ధర్మం కోసము, సమాజహితం కోసము, పరమేశ్వరుని కోసము మీరు మీ కర్తవ్యంగా, మీ డ్యూటీగా భావించి మీరు పని చేయండి అని చెప్పింది అనమాట. ఇదే నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగాన్ని ఎంతగానం ఫాలో అయితే అంతగా ప్రపంచంలో కూడా ఎప్పుడైనా సక్సెస్ కావచ్చు. ఇది లక్షలాది మంది యొక్క అనుభవం ద్వారా మనకు తెలిసినటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్, లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బాబా రామ్దేవ్ ఉన్నారు కదా, పతంజలి యోగా పీఠం హరిద్వార్ లోపల. ఆయన ఆయుర్వేద ప్రొడక్ట్స్ యోగా ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకున్నాడు. యోగా నేర్పించడం ద్వారా ఆయుర్వేద మందులను డ్యామ్ సీప్ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తమే సంస్థ ద్వారా తయారు చేసి ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల లోపల తక్కువ ధర లోపల ఆయుర్వేదిక మందులు అమ్ముతూ ప్రపంచానికి, మన వాళ్ళకి, కోట్ల మందికి ఆరోగ్యాన్ని అందిస్తున్నాడు. అది ఎలా సక్సెస్ అయ్యాడు? సన్యాసి, హిమాలయాల నుంచి వచ్చినటువంటి సన్యాసి ఎలా సక్సెస్ అయ్యాడు? జోబులో రూపాయి లేకుండా హిమాలయాల నుంచి కిందికి వచ్చి గురువాజ్ఞ మీద వచ్చిన గురువాజ్ఞను పట్టుకొని జస్ట్ గురువు యొక్క మాటను పాటించాలి అని ఒక ఆశయం తప్ప ఇంకా వేరే ఏం లేదు ఆయన దగ్గర. తన సొంతంగా హిమాలయాలో దొరికినటువంటి మూలికలను తెచ్చి వాటి ద్వారా గోళీలను, పొడిలను తయారు చేసి ఫ్రీగా పేదవాళ్ళకు పంచేవాడు. గురువుని దిక్కుంటూ ఫస్ట్ తను రామ్దేవ్ బాబా స్టార్ట్ చేసింది అలాగా. అవి బాగా పనిచేయగానే వాళ్ళు మిగతా వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వచ్చి మళ్ళీ తమకు కావాలని అడగడం, వేరే వాళ్ళు వచ్చి మిత్రులు, బంధువులు వాళ్ళ కోసం మళ్ళీ బాబా వెళ్ళి తయారు చేసి ఉచితంగా హిమాలయాల్లో వెళ్ళి కొండల లోపల అడవుల లోపల చెట్లను, మూలికలు తీసుకొచ్చి తయారు చేసి ఇచ్చేవాడు. ఏదైతే ఎప్పుడైతే సక్సెస్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టిందో జనాలు, శిష్యులు, భక్తులు బాబా గురువుగా భావించి, తండ్రిగా భావించి, దేవునిగా భావించి ఆయనకు ఒక భక్తులు లాగా దక్షిణలు, కానుకలు ఇవ్వడం మొదలుపెట్టారు, డబ్బులు. దాని ద్వారా మెల్లమెల్లగా అనేక మంది శిష్యులను తయారు చేసుకొని వాళ్ళకి నేర్పించి దాని తర్వాత కంపెనీ స్టార్ట్ చేసి తర్వాత ఇవాళ ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా అనేక సెంటర్స్ ద్వారా వేల కోట్ల టర్నోవర్ సాధించి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శాంతిని అందించగలుగుతున్నారు. దిస్ బికేమ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ హీ ఫాలోడ్ నిష్కామ కర్మయోగ. దానం చేయడం ద్వారా ఐశ్వర్యము పెరుగుతుంది. దానం ఎంత చేస్తే ధర్మం అంతా పెరుగుతుంది. దానము
ధర్మము రెండు కూడా ఒక కాయిన్కు రెండు వైపులా లాంటివి అనమాట. దానం ఎంత చేసినా, ధర్మం ఎంతగా ఆచరిస్తే అంతగా లక్ష్మీ కటాక్షం అవుతుంది అనమాట. వాళ్ళకి విజయము దొరుకుతుంది, ఐశ్వర్యము కంపల్సరీ లభిస్తుంది అనమాట. ఎవరైతే ఆర్థిక కష్టాలు బాధల లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఇప్పుడు సమాజంలో ఎంతమంది కష్టాలు బాధలు ఉన్నాయి కదా, కష్టాలు పోవాలంటే ఏం చేయాలి తెలుసా? ధర్మాన్ని అనుసరించాలన్నమాట. అంటే ఏంటిది? గుడికి వెళ్ళాలి, సహస్రనామ పారాయణ చేయాలి, దేవుడికి గుడి లోపల పూజా సామాన్లు ఇవ్వాలి, పూజారికి కొంచెం మనము బియ్యము, కొన్ని వస్తువులు, లేకపోతే కొంచెం డబ్బులు దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా మన కష్టాలు పోయి మనకు దురదృష్టం పోయి అదృష్టం వస్తుంది అన్నమాట. ఇలాగా నిష్కామ కర్మయోగాన్ని ఫాలో అవ్వడం ద్వారా, భగవద్గీత ఫాలో అవ్వడం ద్వారా, స్వామి వివేకానందుని ఫాలో అవ్వడం ద్వారా ఆర్ఎస్ఎస్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇలాగా ఎంతోమంది సక్సెస్ అయ్యారు. ప్రభుధానంద గారు ఉన్నారు, సుఖబధానంద గారు ఉన్నారు బెంగళూరు లోపల, శ్రీ రవిశంకర్ ఉన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్, సద్గురు జిగి వాజేవ్ ఉన్నారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు. వీళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారు? వీళ్ళందరూ ఎంటీ హ్యాండ్స్ తో వచ్చి, గురువు ఆజ్ఞ మీద ఎంటీ హ్యాండ్స్ తో వచ్చినటువంటి సద్గురు జగ్గి వాసుదేవ్ ఇవాళ ఇంటర్నేషనల్గా ఒక ఆర్గనైజేషన్ ఈషా ఫౌండేషన్ ద్వారా ఆయనకు సోషల్ మీడియా లోపల మొత్తం అన్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ మీద అలా వీడియోస్ చూడడం ద్వారా ప్రపంచ జనాభా లోపల 2 బిలియన్ అంటే 200 కోట్ల మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారండి. ద బిగ్గెస్ట్ గురు, యోగా గురు ఇన్ ద వరల్డ్, మోస్ట్ పాపులర్ యోగా గురు ఇన్ ద వరల్డ్, సద్గురు జగ్గి వాసుదేవ్. అది ఎలా సాధ్యమైంది? నిష్కామ కర్మ యోగాను ఫాలో అవ్వడం వల్ల. అంటే ధర్మాన్ని ఆచరిస్తే విజయము ఎప్పటికైనా వస్తుంది. అదే మహాభారతం చెప్పింది కూడా. పాండవులు ధర్మాన్ని పట్టుకుని ఉన్నారు, ఎన్ని కష్టాలు పడ్డారు. దేవుడు లైఫ్ అంతా ఎంజాయ్ చేశాడు. తర్వాత చివరికి తన సోదరులు సహితంగా, తన కుటుంబ సభ్యులందరూ సహితంగా చచ్చాడు. కౌరవులు ధర్మాన్ని అనుసరించడం వల్ల చివరికి విజయాన్ని పొందడమే కాకుండా పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మనే, భగవంతుడే, పరమేశ్వరుడే వాళ్ళ పక్కన వాళ్ళకి తోడు నీడుగా ఉండి వాళ్ళని కాపాడుకున్నాడు. ఇది మహాభారతం యొక్క సందేశము, ధర్మం యొక్క సందేశము. నిష్కామ కర్మ యోగం చెప్పేది ఇదే, కర్మయోగం చెప్పేది ఇదే, స్వామి వివేకానంద చెప్పింది ఇదే. దీన్ని ఫాలో అవడం వల్లనే ఆర్ఎస్ఎస్ గ్రాండ్ సక్సెస్ అయింది. దీనికి కంప్లీట్ వ్యతిరేకంగా స్వార్థాన్ని మాత్రం నేర్పించారు కమ్యూనిస్టులు. స్వార్థపరులు వాళ్ళందరికీ, విద్యార్థులకు ఏం చెప్పారు, స్టూడెంట్స్కు, ఫాలోవర్స్కు, అందరికీ, కమ్యూనిస్ట్ పార్టీ చేరిన అందరికీ ఏం చెప్పారు? స్వార్థాన్ని చెప్పారు. అంటే ఫైట్ ఫర్ యువర్ రైట్స్, మీ హక్కుల కోసం పోరాడండి అని చెప్పింది. కానీ బాధ్యతలు ఎప్పుడైనా చెప్పారా? చెప్పలే. ఇంకా దేశం డిమాండ్ చేయండి, గవర్నమెంట్ డిమాండ్ చేయండి, ఇంకా మీకు ఇది కావాలి, అది కావాలి, ఫ్రీ ఫుడ్ కావాలి, ఫ్రీ హాస్టల్ కావాలి, ఫ్రీ సీట్ కావాలి, తర్వాత జాబ్ కావాలి, తర్వాత జీతాలు పెంచాలి అంటే ఎప్పుడు డిమాండ్ చేస్తూ, తమ కోసం డిమాండ్ చేస్తూ, తమ కోసం తాము పొందాలి, డిమాండ్ చేసి అనుభవించాలి, తమ జీవితాన్ని తమ ఫ్యామిలీని ఎంజాయ్ చేయాలి అనే తప్ప సమాజం కోసము, తోటి సోదరుల కోసము మేము ఏమి ఇవ్వాలి, మాకేం రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు ఆలోచించారా? ఇప్పుడు ఆలోచించలేదు వాళ్ళు. దే నెవర్ ఫెల్ట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద నేషన్ ఆర్ టువర్డ్స్ ద సొసైటీ. పేదవాళ్ళ కోసం ఉన్నారంటారు కమ్యూనిస్టులు. అది ఒక పెద్ద బిగ్గెస్ట్ జోక్ అండి. పేదవాడు త్యాగం చేయాలని చెప్తాడు. కమ్యూనిస్ట్ పార్టీలో ఎవడు తెలుసా? పేదవాడు త్యాగం చేయాలని చెప్తాడు. ధనవంతుడు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ధనవంతుడు సీతారాం యేచూరి ఉన్నాడు. ఇంపోర్టెడ్ కార్ వాడతాడు, ఫారెన్ కార్ వాడతాడు. ఆయన సీతారాం యేచూరి కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఆయన త్యాగం చేస్తాడా? చేయడు. ఆయన ఏసీ బంగ్లా నిష్పెడతాడా? ఏసీ ఆఫీస్ నిష్పెడతాడా? ఏసీ ఇంపోర్టెడ్ కార్ నిష్పెట్టాడు. ఆయన త్యాగం చేయడు. ఎవరు త్యాగం చేస్తాడు? రోడ్డు మీద ఎర్ర జెండా పట్టుకొని తిరుగుతాడు చూడు, ఎర్ర జెండా ఎన్ని చేయాలని పాట పాడతాడు చూడు, వాడు త్యాగం చేయాలంటాడు. పేదోడు ఇంతకడ వాళ్ళ దగ్గర ఉండేదని త్యాగం చేయడానికి వాడు దరిద్రం తప్ప. అంటే ఇంప్రాక్టికల్ మాటలు మాట్లాడతారన్నమాట వాళ్ళు. దే స్పీక్ విచ్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద రియాలిటీ. దట్ ఈస్ ద రీజన్ వై కమ్యూనిజం హ్యాస్ ఫెయిల్డ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచ వ్యాప్తంగా ఈ భారతదేశంలో కూడా వాళ్ళు టోటల్గా 100% ఫెయిల్ అయ్యారు. నిష్కామ కర్మయోగాన్ని ఫాలో అవ్వడం ద్వారా, కర్మ సిద్ధాంతాన్ని, భగవద్గీతను, స్వామి వివేకానందాన్ని ఫాలో అవడం ద్వారా ఆర్ఎస్ఎస్ గ్రాండ్ సక్సెస్ అయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఎస్ఎస్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఆర్ఎస్ఎస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ మధ్యలో ఉన్నటువంటి అంతరం, ద డిఫరెన్స్. అందుకే లెట్స్ ట్రై టు రీడ్ గీత, లెట్స్ ఫాలో గీత, లెట్స్ ట్రై టు ఫాలో నిష్కామ కర్మయుగ టు సమ్ పాసిబుల్ ఎక్స్టెంట్, టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్. మనకి ఎంత చేతనైతే అంత మేరకు నిష్కామ కర్మయుగాన్ని ఫాలో అవుతే మనము మన కోసం, మనకు ఎలాగూ మంచి జరుగుతుంది, మనకు మన కుటుంబానికి ఎలాగూ
మంచి జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ యూ వుడ్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు సొసైటీ టు సమ్ ఎక్స్టెంట్. అప్పుడు మాత్రమే వెన్ పీపుల్ లెర్న్ టు ఫాలో కర్మయోగ, దట్ వుడ్ ఎనేబుల్ దిస్ కంట్రీ భారత్ టు బికమ్ వన్స్ అగైన్ ద వరల్డ్ సూపర్ పవర్. ధర్మో రక్షతి రక్షిత. జయ శ్రీరామ్, జయ శ్రీకృష్ణ, వందే మాతరం.